శ్రీ బాలినేని నాగేశ్వరరావు. ఏమిటా మూలుగు? కొత్తగా డైరెక్షన్ చేస్తున్నారని మీ కుళ్ళు. ఆహార్యం రంగాలంకరణ శ్రీ పాటిబండ్ల కమలాకర్. ఆర్గనైజర్ శ్రీ యువి శాషయ్య. సంగీతం రమణ. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఓక్క వాసన తక్కువ, కిక్ ఎక్కువ. అబ్బా, పరగడుపున మందు కొడుతుంటే ఎంత కమ్మగా ఉందబ్బా. తెల్లారిందో లేదో ముందు అవుతున్నాడు దరిద్రుడు. ఎట్ట తాగుతారా స్వామి? చిచి. చిచ్చి, లుంగి కట్టుకొని ఆడవాళ్ళు రంగాలు ఆడేస్తున్నావా? ఆడాళ్ళ లంగా మగాళ్ళ లంగానే రెండు రకాలు ఉండవు. లంగా ఆడవాళ్ళే కట్టుకుంటారు. మగవాడు వైపు పుట్టి నీ పిల్లలు రంగాలంటే సిగ్గులేదు. పోయి నీ పిల్లలు లంగా తీసుకురా, ఆరేసిపోయి. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? నా పని ఏం చేసుకుంటే నీకేంటయ్యా నొప్పి? నొప్పి కాదు, అవమానం. మగ జాతికే మాయన మచ్చ. ఈ అవమానం కట్టుకోవాలంటే ఒక పెద్ద ముందు రాచింది. బుజ్జిముండ ఇక్కడ ఉంది. అవును, ముందు కొట్టాలంటే ఏదో అనుకున్నారుగా తాగుబోతులకి. అవును, తాగుబోతునే. నా మందు నా ఇష్టం, నా పక్కలు నా ఇష్టం. పోయి ముందు కొట్టు. నువ్వే లంగాలు ఆడేసుకో. మగవాడు వైపు పుట్టి మందు కొట్టడం చేతన్నాడు. ఆడవాళ్ళు లంగాలు ఆడేకి ఏం చేస్తారు? లంగాలలో నీ బతుకు జర లంగాలు ఆడేస్తాంట. లంగాలు తాగుబోతేదో నేనేం చేస్తా వాడికి ఎందుకు? ఏమైందండి? ఏమైంది? రోజు ఉండే గొడవే. నేను లంగారు వేస్తుంటే ఏదేదో అవుతున్నాడు. తాగుపోతే మరి ఆ ఇంటి ఓనర్ చెప్పి ఖాళీ చేయించాలి. అబ్బా, తొందర పడకండి. అతని గురించి తెలిసిందే కదా. రాధ నా ప్రాణ స్నేహితురాలు. అందుకే మనకి ఇల్లు తక్కువ రెంట్కే ఇప్పించింది. మనం వచ్చి వాళ్ళని ఖాళీ చేయించండి ఏం బాగుంటుందండి. అందుకేగా భరిస్తున్నాం. అయినా మీరేంటండి నా లంగాలు ఆరేయడం? మీ బట్టలు మీరు ఆరేసుకోవచ్చుగా. నా బట్టలు మీ తర్వాత ఆరేసుకుందండి. ఏదో నీ సాయం చేద్దామని వాడి కంట్లో పడ్డాను. అతనే కాదు, ఎవరు చూసినా బాగోదు. సరే సరే, ఆఫీస్కి టైం అవుతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. నేను ఈలో బట్టలు ఆరేసుకుంటాను. అది కాదండి, వాళ్ళు కూడా మనకి ఎందుకు చెప్పండి. ఆ విషయం నాకు కాదు, ఆమె చెప్పు. అతను చాలా మంచివాడండి. అంటే నేను మంచోని కాదు, తాగుబోతుని వెడవని. అదే కానీ ఉద్దేశం. అదే నువ్వు కలిసి కొట్టుకుంటున్నావేదో. ఎందుకు కొడుతున్నారు? ఆడవాళ్ళు కొట్టడానికి సిగ్గులేదు? నా పిల్లాన్ని నేను కొట్టుకుంటున్నా, నీకేంటి? అదే నీ పిల్లాన్ని కొట్టలేదుగా. చూడండి, మీరు చేస్తుంది ఏం బాగోలేదు. నా పిల్లం నా ఇష్టం. కొట్టుకుంటా, తిట్టుకుంటా, చంపుకుంటా, నరుక్కుంటా. అనడానికి మీరెవరు? ఎంత నీ బెల్లమైనా తిట్టుకుంటా, కొట్టుకుంటా, చంపుకుంటా, నరుక్కుంటా అంటే ఎవరు ఊరుకోరు. సాటి మనిషి అడ్డుకుంటాం, పోలీసులు పట్టించి జైల్లో పెట్టి. చూసావా, పోలీసు కొట్టి జైలు పంపిస్తారని. జైలు వాళ్ళకి నన్ను కొడతారేంటండి? ఏంది నోరు లేకుండా? ఏళ్ళని చూసుకునేనా? ఏళ్ళని చూసుకున్నా? ఇంకొక దెబ్బ దాని ఒట్టు మీద పెడితే నేను ఊపిరేం లేదు. ఆయన కాబట్టి పోలీసుని కొట్టిస్తారన్నారు. అదే నేనైతేనా? అబ్బా, ఏందమ్మా నువ్వైతే ఏం చేస్తావు? కాళ్ళు చేతులు మీద కొట్టి పొయ్యిలో పెడతాను. మగాన్ని కొట్టవా? నీ ఫ్రెండ్ నన్ను కొట్టుతానే. ఎంతైనా ఆయన మా ఆయన. కొట్టేవాడికి ఎవడైతే అంటే నీ మొగుడైనా నా మొగుడైనా ఒకటే. విన్నావా, ఒక ఆడస్త్రీ నన్ను కొడతానంటుందే. ఆడవాళ్ళ చేత తన్నులు తినేలాగా తెచ్చుకున్నారు. నువ్వు కూడా 1 2 3
ముగ్గురు ఏకమయ్యారు కూకబెట్టి కుమ్ముతారా? నో, నేను ఇంట్లో ఉండకుండా నేను వెళ్ళిపోతాను అంతే. నేను ఇంట్లో ఉండదు కాకుండా నేను వెళ్ళిపోతాను అంతే. ఏట్లోకి ఎక్కడికైతే నీకెందుకే? నీకు నీ ఫ్రెండ్ ఉందిగా. చూడు, ఇది నా ఫ్యామిలీ విషయం. చూడండి, ఇరుగు పొరుగు అన్నాక చిన్న చిత్త గొడవలు వస్తూ పోతుంటాయి. అంత మాత్రానికి ఇల్లు నువ్వు వెళ్ళిపోతారా? నీ పనులు చూసుకో. కుమ్ముతా నీకేంది? నీకేం డైలాగులు లేవా? వేసుకో అనగా ఏదోతే జరిగింది లోపల పదండి. నో, వీళ్ళు ఇంట్లో ఉన్నంత కాలం నేను ఈ ఇంట్లో ఉండను. అసలు ఇంటికి రాను, వెళ్ళిపోతాను అంతే. సారీనే, ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్ల ఏం కాదు, అంతా నా తల రాత. అయినా ఇలాంటి తాగుపోతాడు తెలిసి పిల్ల ఎలా చేసుకున్నావే? చిన్నప్పుడే ఆయనకి తల్లిదండ్రులు పోయాయి. వాళ్ళ తాతగారు ఇన్ని క్రమశిక్షణగా పెంచారు. వాళ్ళ బామ్మ ఇన్ని బాగా గారవం చేసింది. స్నేహితులతో చేసి చొరవట్లు నేర్చుకున్నారు. ఈ నాటకాలు భరించలేక వాళ్ళ తాతగారు ఇంట్లోంచి గెంటేశారు. కట్టుబట్టలతో బయటపడ్డావి. మరి ఉద్యోగం? మొన్నటి వరకు ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేశారు. ఓ రోజు బాగా తాగి ఫ్యాక్టరీ వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళారు. వాళ్ళ ఉద్యోగం నుంచి పిలిపి మారేశారు. అప్పటి చిన్న చిత్త బట్టలు కుట్టుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నానే. నీ కతుకు నా కతుకు పెద్ద తేడా లేదే. మీ వారిని వాళ్ళ తాతగారి ఇంటి నుండి గెంటేస్తే మా వారిని వాళ్ళ నాన్నగారి ఇంటి నుండి గెంటేశారు. ఈయన నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్ళ నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే బయటికి వెళ్ళిపోమన్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఇలా జీవనాన్ని సాగిస్తున్నామే. మీ ఆయన కూడా మా ఆయన లాంటి అలవాట్లు? చచ్చా, అలాంటిదేం లేదు. చాలా మంచివారు, చెప్పిన మాట బుద్ధిగా వింటారు. చాలా అదృష్టవంతురాలు. నా కష్టాలు ఎవరికీ రాకు. బాధపడితే నీకు మంచి రోజులు వస్తాయి. ఎవరండి? అలాగా, ఏం కావాలి? మధుసూదన్ రావు గారి ఇల్లుకేనా? ఇదేనండి, నేనే వారి భార్యని. అంటే రాదా? అవునండి. ఇంతకు మీకు ఎవరు కావాలండి? తమరెవరు? సీత, నా స్నేహితురాలు. పక్క వాటలో ఉంటుంది. అలా కూర్చొని మాట్లాడుకుందామా? రండి. నేను మీ వారి ఫ్యామిలీలో గౌరీపతి గారి అబ్బాయిని. నా పేరు సీతాపతి. మొన్న కరోనా సెకండ్ వేవ్ లో మీ వారి తాతగారు బామ్మగారు కన్ను మూశారు. అయ్యో, ఈ విషయం మాకు తెలియదండి. మీకే కాదు, ఎవరికి తెలియదు. తెలియపరిచే అవకాశమే లేదు. కాకపోతే ఇలా జరుగుతుందని ముందే తెలుసు కాబోలు 3 నెలల ముందుగా వీళ్ళమ్మ రాశారు. ఏమని? నువ్వు చెప్పు, మీ ఆయన తాగుడు మానాడా? అదేనమ్మా, మీ ఆయన చెడు అలవాట్లు ఉన్నాయంటగా, నేను బాగా చూసుకోడంటగా. మీకేం చెప్పారు? మీ తాత చెప్పాడు. అదంతా పప్పు. ఇప్పుడు అందరూ బాగా చేసుకుంటారు. అలాగైతే ఓకే. ఇంతకు వీళ్ళమ్మలో ఏ రాశారు చెప్పనే లేదు. ఆయనకున్న 2 కోట్ల ఆస్తి మీకు చెందేలాగా వీళ్ళమ్మ రాశాడు. చాలా సంతోషం. అంత సంతోషపడకండి. అందరూ చిన్న షరతు పెట్టాడు. నువ్వు మీ ఆయన ఆసక్తిగా ఉంటేనే ఆస్తి మొత్తం మీకు చెందుతుంది, లేకపోతే ఆస్తి మొత్తం గోవిందా సమానం చెందేలాగా వీళ్ళమ్మ రాశాడు. అయ్యో, అంత పని చేయకండి. వాళ్ళు ఒకరికొకరు చాలా సఖ్యతగా ఉన్నారండి. రోజు మేము చూస్తూనే ఉన్నాగా. అని మీరు అనుకోకూడదు, నేను అనుకోవాలి. మీరు అనుకోవాలి. మరి నేను అనుకోవాలంటే నేను 4 రోజుల పాటు ఇక్కడే ఉండాలి. ఈ 4 రోజుల పాటు మీ ఇద్దరు సఖ్యతగా ఉన్నట్టు, నువ్వు మీ ఆయన సఖ్యతగా ఉన్నట్టు నాకు అనిపిస్తే ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఆస్తి మొత్తం గోవిందార్పణం. అదే గోవిందా సమానం చెందేలాగా రిజిస్టర్ చేశాను. అయ్యో, అంత పని చేయకండి. వాళ్ళు ఒకరికొకరు చాలా సఖ్యతగా ఉన్నారండి. మీరు ఒక నెల కాకపోతే 4 నెలలు ఇక్కడే ఉండండి, మీరే తెలుసుకుంటారు. ఈ మాట అన్నా బాగుంది. ఇంతకీ మనసుకున్నా మేడమ్మా? అది ఇప్పుడే బయటకు వెళ్ళారండి. నేను ఆయన నడుతుంటే నువ్వు చెబుతావు ఏంటండి? అంటే సడన్ గా వాళ్ళ తాతగారు చనిపోయారని, పైగా 2 కోట్ల ఆస్తులు చెప్పారు కదండి. ఆ కంగారులో ఉన్నట్టుంది. అదే కదా. అయ్యో, మాటలు పడి మర్చిపోయామే. లాయర్ గారికి మంచిగా వెళ్ళు. నీ హడావిడి చూస్తుంటే మంచి కలుపుకోలు అమ్మాయిలా ఉన్నావే. రాగా నేను ప్రాణ స్నేహితులమండి. చిన్నప్పటి నుండి కలిసిమెలిసి చదువుకున్నాం. ఎందుకే మనసు ఎప్పుడు వస్తాడమ్మా? అదిగోండి, మీ మాట విని వచ్చేసారు. ఈయన సీతాపతి గారని మన రాధ వాళ్ళ బాబాయ్ లాయరు.
నేను బాగానే ఉన్నాను. నేను మీకు తెలుసా? ఇంత ముందు నేను ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు, మీరు కూడా నన్ను చూసే అవకాశమే లేదు. కాకపోతే విషయాలన్నీ మా నాన్నగారు చెప్పారు. ఇప్పుడు మీ తాతగారు రాధా, మీ ఆయన లోపల తీసుకెళ్ళివే. అదేనే, ఈ విషయాలన్నీ విన్నారనుకో పాపం బాధపడిపోతారు. లోపల తీసుకెళ్ళు, నేను లాయర్ గారితో మాట్లాడతాగా. తీసుకెళ్ళవే, వెళ్ళండి మధు గారు, వెళ్ళండి. అది మీ మాట. రెండు చెప్తాను. నచ్చలేదు నువ్వు చేసిన పని నన్ను చెప్పలేకుండా. ఏం చెప్తారండి, ఇప్పుడే పాత అలవాట్లన్నీ మర్చిపోయి దారిలో పడేటట్టు చేశాము. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ 2 కోట్ల గురించి చెప్పారనుకోండి, పాత అలవాట్లన్నీ నేర్చుకుంటారు. అప్పుడు తాతగారి మాటకు వారి మాటకు పంగనామాలు పెట్టినట్టు అవుతుంది. అందుకని నేను చెప్పినట్టు చేయండి. నేను రాధా వాళ్ళ బాబాయ్ అని, నేను కోర్టు పని మీద వచ్చానని ఒక 4 రోజులు ఉండిపోతానని చెప్పండి చాలు. అబ్బా, మీరేం లాయరండి. ఇప్పుడు కోర్టులో కేసులన్నీ నెలలు వాయిదాలు పడుతున్నాయి కదా, అలాగే మీ కేసు కూడా 4 నెలలు వాయిదా పడిందని చెప్పండి. అప్పుడు మధు గారి గురించి మీరే తెలుసుకోవచ్చు. అప్పుడు తాతగారి మాటకు వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఏమంటారు? నిజమే, నువ్వు బాగా తెలియదు నల్లాగున్నావు. ఏం చదువుతున్నావు? ఏదో ఎంఏ చేశానండి తెలుగులో. రాధా, చెప్పేశావా? ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉంటారు పాపం బావగారు. అమ్మాయి, మనం ఏం చేయాలో ఎలా చేయాలో అన్ని విషయాలు మీ ఫ్రెండ్ చెప్పింది. ఈ వీళ్ళు నా గురించి అప్పుడే నువ్వు మీ ఆయన చెప్పవాక. ఎందుకంటే 2 కోట్ల ఆస్తి వచ్చి పడుతుందని తెలిస్తే మళ్ళీ పాత వాళ్ళు మూడు పెట్టచ్చు. అందుకని నేను మీ బాబాయ్ నేను పరిచయం. మరి సీత ఆ అమ్మాయి అట్లా చెప్పు. అలాగే బాబాయ్ గారు. అది అబ్బాయి అట్లా జరిగింది. ఎట్లా జరిగింది? నేను రాధా వాళ్ళ బాబాయ్ కోర్టు పని మీద వచ్చా. 4 రోజులు ఎక్కడే ఉండి పని చూసుకొని వెళ్తానయ్యా. 4 రోజులు కాదు 40 రోజులు అండి. అది మా తాతగారు పేరండి కంగారులో ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నారు ఆయనకి అర్థం కావడం లేదు. సరే నాకు కొంచెం బయట పని ఉంది, పని చూసుకొని వస్తా. ఆ బ్యాగ్ జాగ్రత్త పెట్టమ్మా. అలాగే బాబాయ్ గారు. ఏంటి రాధగారి బాబాయ్ ఏంటి? అది మన మాట అయింది, ఆయన నాకు చోటు పెట్టి మా తాతగారు ఇప్పుడు పోవటం ఏంటి? ఆయన పోయి 6 ఏళ్ళు అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఏం జరిగిందంటే మధు గారితో పాటు మీరు బయటకు వెళ్ళారా, అప్పుడు లాయర్ గారు వచ్చారు. ఆ తర్వాత జరిగింది. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమండి 1 నెల రోజులు రాధకు భర్తగా నటించండి చాలు. రాధకు భర్తగా నటించాలా? నా వల్ల నా వల్ల కాదండి, కుదరదండి. ప్లీజ్ అండి. అనవసరంగా 2 కోట్లు గోవింద ఆశ్రమానికి వెళ్ళిపోతాయి. అదే ఉంటే దాని జీవితం బాగుపడుతుందండి. ప్లీజ్ ఒప్పుకోండి. కాదు, ఈ లోకం మధు వస్తే అబ్బా, ఆ మధు వస్తే ఏం చేయాలో తర్వాత చూస్తున్నాం కానీ ఒక్క నిమిషం ఇలా రండి. ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు మీకు నా మాటలు తప్ప ఇంకెవ్వరి మాటలు వినపడటం లేదు. ఇప్పుడు మీరు నా వేలు వైపే చూడండి. నా వేలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇప్పుడు మీరు సీత మొగుడు కాదు, రాధ మొగుడివి. నేను సీత మొగుడి కాదు, రాధ మొగుడు. కాదు. రాధ మొగుడిగా నటిస్తున్నారంతే. అది కాదు, రాధగారు ఏమనుకుంటారో. అబ్బా, మాట్లాడాలి. ఒప్పుకుందండి. ఒప్పుకోవడం అసలు ఆ మధుగారు పెట్ట మనిషి. నన్ను కానీ రాధగారితో చూస్తే మీ ఫ్రెండ్ చేతులు ఏమవుతుందో ఆలోచించి అంత చించే నిర్ణయం తీసుకున్నాలేండి. అది కాదే, నువ్వు లేకుండా ఇంట్లో ఒక్కరిని ఎట్లా పడుకోలేదు. అబ్బా, నేను ఎక్కడికి వెళ్తానండి, మీ ఎదురుగానే ఉంటాను కదా. చూడండి, అందరూ ఉన్నప్పుడు మాత్రం మీరు రాధ మొగుడు, సరేనా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రాధగారు ఏమిటండి ఇదంతా? మనది ఏముందండి, డైరెక్షన్ మొత్తం మీ ఆవిడే, మనం గట్లు మాత్రమే. ఏమండి
ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇటా ఇటా ఆ దరిద్రుడు వెళ్ళి మధు మధు బయటికి ఇంట్లో చూస్తున్నావు. మా ఇంట్లో పక్కింట్లో చూస్తాను. ఎవరు బాబాయ్ గారు? మీ ఆయన ఇంట్లో చూస్తున్నాడు. అది అంటే అది ఇంట్లో కరెంట్ ఫీజు పోయిందండి, వేయడానికి వచ్చారు. మీటర్ మీరు బయట లోపల ఫీజు ఎక్కేస్తాడు. అది ఫీజు వేసానండి. కరెంట్ వచ్చిందో లేదో చూద్దామని లోపలికి వెళ్ళి చూశాను. ఆ మాట చెప్పడానికి ఎందుకంటే అంత లోపల కలర్ పడతావు. అమ్మాయి నాకు 5 రూపాయల్లో పడుకోవడం ఇష్టం ఉండదు. ఆ మంచం తెచ్చి ఇక్కడ హాయిగా పడుకుంటా. ఫ్యాన్ కూడా అవసరం లేదు. ఇక్కడ వరండాలోనా? ఇక్కడే బాగుంటుందండి. ఇక్కడే బాగుంటది. అయినా వాళ్ళకి ఏం అభ్యంతరం నీకెందుకో? ఇది కామన్ ప్లేస్ కదండి, ఇక్కడ పడుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. అన్నట్టు మీ ఆయన కనపడలేదు, ఏం చేస్తుంటాడు? ఏమో నాకేం తెలుసు. అంటే ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారో నాకు తెలియదండి. అనుకుంటేనే ఉన్నా, నసు భరించలేక పారిపోయి ఉంటాడు. అనవసరంగా ఏమనుకోకండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఆయనతో రావడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా చూస్తే ఏమనుకుంటారు? బాగోదు అనుకుంటారండి. ఇది అమ్మాయి ఈసారి కరెంట్ ఫీజు పోతే అది పిలవక నన్ను పిలువు. నాకు లాయర్గా ఫీజు తీసుకోవడమే కాదు, కరెంట్ ఫీజు పోతే ఎట్లా బాగా సరేలేండి బాబాయ్ గారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏంటైతే ఏంటి నాకు చాలా భయంగా ఉంది. అవునండి, నాకు కూడా. ఇలాగ అనవసరంగా భయపడితే 2 కోట్లు గోల్డ్ ఆస్మాన్కి వెళ్ళిపోతాయి. ఈలోగా నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. అబ్బా, నా జీవితానికి ఏం కాదు, కానీ వాడికి ఏం కావాలో వెళ్ళి చూడు. మీరేంటండి కన్ఫ్యూజ్ గా ఉన్నారు? కాస్త మీకు ఇచ్చిన పాత్రలో దూరి నాటకాన్ని వ్యక్తి కట్టించండి చాలు. ఒక్క నిమిషం ఉంది. బాయ్ మధు. మధు నన్ను కాదే ముందు పిలుస్తున్నాడు. అబ్బో, మధు అంటే పిల్లండి. చెప్పండి సార్, నేనే మధుని. కాదని ఎవరు అన్నారయ్యా? సంగతే మళ్ళీ లోపల జరపడుతున్నావు. కరెంట్ ఫీజు మళ్ళీ పోయిందా? ఫీజు కాదండి, కరెంట్ ఫీజు కాదండి, అది కొబ్బరి పచ్చడి చేశాను, కాస్త తీసుకెళ్ళి రాదంటే మధు గారిని పంపించిందండి. పదండి సీత గారు. ఆగు, ఆ పిలిచింది ఏ పిలుపు సార్? అదే సీత అయింది. ఏదో కట్టుకుని పిల్లల్ని పిలిచేట్టు వెళ్తున్నావు. ఆడవాళ్ళ మర్యాదగా వెళ్ళడం నేర్చుకో. మరి నీకు చెల్లెలండి. అలాగే సార్. పదండి సీత గారు. ఆగవే, అక్కడికి అదే పచ్చడి ఇస్తాను కదా, తీసుకొని. పచ్చడికి ఇద్దరు మొయ్యాలే. నువ్వు పోయితే అమ్మాయి చెప్పండి. బాత్రూమ్ పోయిటాం. బాత్రూమ్ అడుగోండి. ఏమండి? అవునండి, మీరెక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు తగలబడ్డాడు. పచ్చడి మహారుచిగా ఉంది. సరే కానీ ఆ తలుపు తీసే ఉంది. ఆ దరిద్రుడు పుడుతుంది అక్కడ లోపల. అమ్మో, వాడికి దొరికిపోతాను. అది కాదే, నువ్వు లేకుండా నా ఇంట్లో ఒక్కడిని ఎక్కడ పుడుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు. సంబడం వదలండి, వాడు వచ్చేస్తున్నాడు, వదలండి. వాడు వచ్చేసాడండి. అబ్బాయి వద్దు. రండి సార్. పొద్దుపోయింది, అబ్బాయి పడుకోండి. ఇదిగోండి బాబాయ్ గారు మంచినీళ్ళు. అమ్మాయి మీరు పడుకోండి సార్. పడుకుంటే వెళ్ళాయా? పోయి పడుకోండి. అలాగే. అటు ఎక్కడికి? దానికి అర్థంగా మంచం వేశారు, దూకి వెళ్ళలేనుగా. వెళ్ళమ్మా, అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు. పోయి పడుకో. ఏందమ్మా పో. ఓ అమ్మాయి.
నేనే సార్. ఏమైనా పడుకోలేదా? మళ్ళీ వచ్చావా? లేదండి, మీరు పడుకున్నారో లేదో చూద్దామని. పడుకున్నాను. పడుకుంటే ఏం చేస్తా? ఏం చేస్తాను, నేను కూడా వెళ్ళి పడుకున్నాను. మీరు పడుకోండి. ఏదో తేడాగా ఉంది. కనిపెడతా. నమ్మకూడదు. దేవుడు ఇప్పుడు ఏం చేయాలంటే నాకు పైన ఉన్నాను. అసలు వాడేం చేస్తున్నాడు లోపల? సీత 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 ఏంటి బాబాయ్ గారు? నీతో ఎవరు దూరారు? మా ఇంటికి ఎవరు దూరుతారండి? లేదమ్మా, నేను చూసా. మీకేదో కలొచ్చుంటుంది. కల్లారు చూసా. అచ్చా మొదలాగే ఉన్నాడు. ఈ టైంలో మధు గారు మా ఇంట్లోకి ఎందుకొస్తారండి? ఏమైంది బాబాయ్ గారు? ఒక్కదాని వచ్చా. మీ ఆయన లోపల పడుకోన్నారు. నేను నమ్మనమ్మాయి. నమ్మరా? నమ్మరు. అస్సలు నమ్మను. పిలువు. సరే రండి. ఏమండి? ఏంటండి, ఎందుకు పిలిచారు రాధగారు? రాధగారునా? అదే పిలిపోయా? ఏ సార్ అన్ని మీరే చూస్తారు, మీరు అంటారు. నేను అన్నాను, నేనేం చెప్పాను? స్త్రీలను మర్యాద నేర్చుకున్నాను. అవును, మరి ఇప్పుడేంటి? అది పిల్లాన్ని కాదు, బయట వాళ్ళని. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక లోపలే ఉన్నావా? మీ కళ్ళెదురుగానే బయటకు వచ్చింది. ఏం జరిగింది? మీరు మా ఇంటికి దూరారని ఆ మొదలా కలుస్తున్నారండి. నీకు కళ వచ్చింది. కళే వచ్చి ఉంటుంది. వెళ్ళండి, పడుకోండి. సారీ, వెళ్ళండి, పోయి పడుకో. మీరు పడుకోండి సార్. పడుకుంటా పో. మీరు పడుకుంటే మాకు హాయిగా ఉంటుంది సార్. నేను పడుకుంటే నీకే హాయిగా ఉంటుందా స్వామి? పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి సార్. మీరు మాటికి లేసి వాడు వచ్చాడు, ఈడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఇడుతున్నాడు. ఏం సార్ మాకు ఈ గోళ? మమ్మల్ని డిస్టర్బ్ చేయబోతుంది సార్, ప్లీజ్. ఏంటి నాకు మెత్తంగా వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు. ఈ మధుగాడు ఆ చేతి ఇంట్లో తోవడం నేను కళ్ళారా చూశాను. అసలు నేను నిద్రపోతే కదా నాకు కళ్ళ రావడానికి. ఏదో మిస్టరీ జరుగుతుంది. కనిపెడతా. ఈ సంగతి తేల్చిందాక నేను ఊరుకుంటానా? వాము పడుకుంటే మళ్ళీ కళ వచ్చిందంట. ఈ కొంతలో ఉన్న 4 రాత్రులు కూడా నిద్రపోయే పనే లేదు ఈ సంగతి తెలిసిందాక. సీత ఏంటండి? అది ఏం లేదు. ఏం లేదా? కాదు. అది మీకు అభ్యంతరం లేకపోతే మీతో విషయం మాట్లాడాలి. ఏ విషయం? అది మన ఇద్దరు పెళ్లి చేసుకున్నారండి మీరు? కావాలంటే మీ పెద్దవాళ్ళతోనే మాట్లాడతా. హైదరాబాద్ లో నాకు పెద్ద ఇల్లు ఉంది, 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నిన్ను పుష్పాల్లో పెట్టి చూసుకుంటాను సీత. మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదండి. నేను అనుకోలేదు. మొదటిసారి నిన్ను చూడంగానే నాకు
నా కొండలో గంట మోగింది. అప్పుడే డిసైడ్ అయ్యా నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని. నువ్వు నాకు పోగన్నా. సీత గారు ఏంటి లాయర్ గారితో మాట్లాడుతున్నారు? ఏమి లేదు, లాయర్ గారికి నేను బాగా నచ్చానట, పెళ్లి చేసుకుందామా అని అడుగుతున్నారు. చేసుకోమను. ఇంతకు నువ్వేమన్నావు? ఏం నా అమ్మాయి మేళస్తున్నావు? అప్పుడు నేను నీ బలాన్ని చేసుకుంటాను అన్నట్టు ఫీల్ అవుతున్నావు. నీకేనే కాస్త బుద్ధి ఉండదు. మర్యాద మర్యాద అంటే నువ్వు వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి? ఆస్తిపత్రాన్ని గురించి అమ్మాయిలు వెంట పడతారు. అమ్మాయిలు వెంట పట్టడం కాదు, ఆ అమ్మాయి చూడంగానే నాకు నచ్చింది, ప్రేమించాను. ఎస్, నువ్వు కూడా ప్రేమించావు చేత? ఏమైనా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నా కాబోయే భార్యని నీ భార్యలాగా పేరు పెట్టి పిలుస్తావా? నీ కాబోయే భార్య ఒప్పుకుందా? సీన్ అక్కడ దాకా రాలా, ఈలోగా తమరు వచ్చారు. సీత, నేనంటే ఇష్టమని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది కావాల్సినంత టైం తీసుకో, ఏం పర్లా. నాకు కొద్దిగా బయట పని ఉంది, ఫోన్ చూసుకొని వస్తా. నువ్వు కూడా మాట్లాడు. ఏంటి ఇది? నాకు చాలా భయంగా ఉంది. ఈ అమాయకత్వం వల్లే ఇంతవరకు తెచ్చుకున్నావు. ఇంట్లోకి వస్తున్న లక్ష్మీదేవికి మోకాలు అడ్డు పెడతావే. ఎలాగోలా ఒక వారం గడిపోయింది, ఇంకెంత 3 వారాలే. అంతేనంటావా? అంతేనే. అదిగోనే వాడు వచ్చేస్తున్నాడు. రాధా రాధా మాటలు చూస్తున్నా అంటే అది ఏంటంటే అర్థమైంది అర్థమైంది. ఈ రాతాపురం చిచ్చు పెట్టారు రాయ. మా తిక్కల పిల్లాన్ని మోసం చేసి మా సంసారాన్ని కూర్చి మారేశాడయ్యా. మా జీవితాలను సర్వనాశనం చేశాడు. వచ్చేసారా? రాననుకున్నావా? ఎన్నాక్షం చదువుతుందో ఈ బాధతో. నేను ఊళ్ళో లేకపోయేసరికి ఈ కోర్టు గారు తెలుసుకోకుండా నోరు దొరకండి. ఏంటంటే అసలు విషయం రామరాము నాకే తెలియదు అంటావు. అంతేగా అంతే నువ్వు చెప్పేది తెలుసు. మాట బయటికి. మధు గారు, మీరెప్పుడు వచ్చారండి? మనం ఫోన్ చేస్తున్నప్పుడు అదే. అంటే అంటే మీ ముందే తెలుసా? తెలిసే కదా ఒప్పుకున్నాను. ఒప్పుకున్నారా? పక్క ఆనందమే ఆనందం అనుకునే మహాయి గారు సతీసముద్రం నిన్నే చూస్తున్నానమ్మా. అయినా నువ్వేందే మొగుడు ఊళ్ళో లేదే, ఇది అక్కడికి రాదే అని ఒప్పేసుకున్నావు. పైసా సంపాదన లేదు, పెళ్ళాన్ని ఎలా చూసుకోవచ్చు? మాట్లాడితే చేయటం కొద్దిగా మాట్లాడుతున్నా. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు డబ్బులు లాగా పట్టుకెళ్ళావా? పట్టుకుని ఎన్ని రోజులు ఉంటుంది? అయిపోయిందా? ఇంకా నా దగ్గర ఏముంది? నువ్వు కట్టిన కావట్లేదు, దీనికోసం వచ్చావా? చిచ్చి, నీలాంటి వాడితో కాపురం చేయడం నా వల్ల కాదు. రాదా ఏంటి పిచ్చి పని? పిచ్చి పని కాదు, మంచి పని. ఇంకైతే భరించడం నా వల్ల కాదు. తిన్నారుగా చూడండి, రాధ నాకు చెల్లెలు. నేను మీ ఇంట్లో చెప్పింది మీరు అనుకున్నట్టుగా కాదు. అనుకోండి అసలు మీ మా ఇంట్లో ఏం పడండి. కొడతావాడింది మాట వినకపోతే కూర్చో. ఏం చదువుతుంది అర్థం కదా నీకు? అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నీతో పాటు నేను కూడా ఇచ్చాను కదా, మళ్ళీ వచ్చేసరికి అది జరిగింది. అలా జరిగిందా? అవును. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. దాన్ని క్షమించరాదా? మన మధ్య క్షమాపణలు ఎందుకులేండి? మనకి ఇప్పుడు కావాల్సింది ఒకరినొకరు క్షమించుకోవడం కాదు, ఇంకా 3 వారాలు
ఈ నాటకాన్ని ఎలా కొనసాగించాలా అని. ఇంత ముందులాగే సాగించండి. కుదరదు. అదేంటి ఏంటంటే ఆ లాయర్ గారు నా పిల్లల్ని చూసుకోవాలండి. నేనేం చేయాలి? అన్నయ్య నిన్నే ఇప్పుడు నాకు అన్నయ్య మాట అర్థమైంది. నేను నీకు అన్నయ్యగా నటిస్తూ వాళ్ళ కాటాడించాలి. అది ఓకే. నా పేరు కత్తుల రత్తయ్య. అదేం పేరు? మా నాన్న ఎస్వి రంగారావు అభిమాని. కత్తుల రత్తయ్య సినిమా వచ్చినప్పుడే నేను పుట్టానట, అందుకని నాకు ఆ పేరు పెట్టాను. ఇంతకీ నువ్వెవరు? నా పేరు సీతాపతి, లాయర్ని. సీత చెప్పలేదా? చెప్పింది. దొంగ రాసుకే వేదవ ఇచ్చాగాడు దేవస్గాడు పెళ్లి చేసుకుంటాను వెంట పడుతున్నాను కావా నా కొడుకు దొరకాలా? ఏం సీత అంటున్నావు? మర్యాద పెట్టిన రాదా నీకు? పరాయి స్త్రీ నీకు చెల్లెలు లాంటిది. గౌన్లు పెట్టుకుని నడుచుకో. మర్యాద మర్యాద రత్తయ్య గారు అని పిలవాలి. అత్తయ్య గారు, ఇంతకీ మీరు సీత గారికి ఏమవుతారు? సీతకు అన్నయ్య. నాకు బహుమతి అన్నమాట. సీతతో మాట్లాడినా సీత కన్నీరు చూసినా ఏం చేస్తాను నాకే తెలియదు. నేను చెప్పేది చెప్పు చెబుతి చెప్పేది నీకు అర్థం కావట్లేదా? వచ్చిన పని చూసుకోండి. అత్తయ్య గారు, నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా శాంతంగా వినండి ప్లీజ్. నాకేం పెద్ద వయసు లేదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరక పూర్తిగా ముదిరినట్టు కనిపిస్తాను అంతే. నాకు హైదరాబాద్ లో పెద్ద ఇల్లు ఉంది, 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. మీ సీతని పోస్ట్ లో పెట్టి చూసుకుంటాను బాగుంది. ఎవరిదాన్ని బాగుందంటే ఇంకోసారి అలా పిలిచారు అయితే నా సంగతి తెలుసా నీకు? మా చెల్లికి చెత్త సంబంధం ఇచ్చానని చెప్పి పిల్లల పేరెత్తి మా చేతి పనిచేసిన ఆఫీసులో వాళ్ళ బాస్ మా చేతి చేయబడుతున్నారని చెప్పి ఆ చేతిని నరికేసి ఒకరు మా చేత కన్ను కొడితే ఆ కళ్ళు పీకేసి పోయిన నెలలోనే ఒక పోలీస్ ఆఫీసర్ని కసకస కసకస మటలు చేసి నేనే బెయిల్ మీద బయటకు వచ్చా. అది నా ట్రాక్ రికార్డ్. అట్లాంటిది నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా ఇష్టం లేకుండా మా సభ్యులు పెళ్లి చేసుకుంటావా? మీ ఇష్టం లేకుండా కాదు అత్తయ్య గారు, మీరు ఇష్టపడితేనే. మీరు ఇష్టపడాలంటే నేనేం చేయాలి? నేను ఇష్టపడితే నాకు వచ్చే లాభం ఏంటి? ఆ మాట అన్నా బాగుంది. ఇప్పుడు నీ మీద బోల్లేని కేసులు ఉంటాయి కదా, ఆ కేసులన్నీ నేనే ఫ్రీగా వాదించి పెడతా. నువ్వు వాదించేదండి హైకోర్టులో ఆ మూత లాంటి లాయర్లు 2 ఉన్నారు. మాకు వాళ్ళకైనా బోల్లేంత డబ్బు ఇవ్వాలిగా. అందుకని నువ్వు అంటే 10 లక్షలు పువ్వుల్లో పెట్టించుకుంటా. 10 లక్షలు కాబట్టి చీప్ గా కనపడుతున్నాను నీకు. 15 లక్షలు, 20 లక్షలు. ఎందుకని రౌండ్ ఫిగర్ 5 లక్షలు. 5 లక్షలంటే ఆలోచించాల్సి. ఇది చింకే పని లేదు. నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమంటావు, నెట్ క్యాష్ ఇవ్వమంటావు, లేకపోతే బ్యాంక్ చెక్ ఇవ్వమంటావు, నీ ఇష్టం బాబు. అప్పుడే బాగున్నదని ఫిక్స్ అవ్వక మరి నా సంగతి సరే. పిల్లక నా చెల్లెలు బాగా చూసుకుంటామన్న గ్యారెంటీ ఏంటి? అమ్మమ్మమ్మ ఎంత మాట. సీతంటే నాకు 6, 7, 10, 15 రూపాయలు. మాటలు కాదు, చేతలు కావాలి. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించాలంటే నేను ఇంకా ఏం చెయ్యాలి? హైదరాబాద్ లో పెద్ద ఇల్లు అన్నావు కదా, అది మా చేతి పని పెట్టాలా? ఇల్లు దల్లయ్యండి అంటే మా చేతులు నువ్వు పూర్తిగా ప్రేమించలేదన్నమాట. అంటే మా చేతి అంటే నీకు ఇష్టం లేదు. అయితే డీల్
వారసే. ఇప్పుడు ఇల్లు చేతి పెడుతూ ఉంటే ఏమి నా పెడుతూ ఉంటే మాదే కదా, మీరు ఎట్టా జీవితం. అయితే విను, నా పేరుతో 5 లక్షల రూపాయలు చెక్, సీత పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి డాక్యుమెంట్స్ ఆ 2 తీసుకొని రా. అప్పుడు విలు బావమర్ది అని. అట్టగే 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 బాగుమతే, అట్టగే బాగుమతే. ఏంటి బాగుమతి అంటున్నావు? అదేం లేదా, కత్తులు రత్తాయి పెద్ద కూలి కూర అంట కదా. అవును, ఎందుకైనా మంచిదని వరుస పెట్టి బాగుమతి అని గౌరవంగా పిలిచా అంతే. సరే కానీ సాయం చేయాలి, చెప్పండి. చెప్పమంటే సిగ్గుపడతావు ఇందా, చెప్పు. ఇప్పుడు సీత ఉంది కదా, సీతకి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, అందుకని సీతను ప్రేమించా. ఒకసారి చెప్పి తెచ్చాం. మర్యాద మర్యాద. అంటే ఏదో చిరాగ్గా ఉంటే దూరదాకండి. ఇంకెప్పుడట మాట్లాడు, ఏం కావాలి చెప్పండి. సాయం అంటే పెద్ద సాయం ఏం కాదు, చిన్న మాట సాయం. నేనైతే సీతను ప్రేమించాను కానీ సీత కూడా నన్ను ప్రేమించాలి, అందుకని నువ్వు ఎట్టయినా సీతతో మాట్లాడి నాతో పెళ్లి కొట్టించాలి. కట్టుకున్న మొగుడిని పెళ్ళాన్ని ఒప్పించాలా? కట్టుకున్న మొగుడేంది? అదే అదే రాబికి కట్టుకున్న మొగుడు కదా. మరి పెళ్ళాన్ని అంటే అని మిమ్మల్ని కట్టుకుంటే చేత మీ పెళ్ళామే కదా. మాట్లాడి ఒప్పిస్తే నా పెళ్ళం అయ్యేది. నాయర్ గారు, ఆ కత్తులు రక్తే సంగతి తెలియదు, పచ్చినితో దగ్గర అతనికి కానీ ఈ విషయం తెలిసినందుకు మొదలు చేస్తా. అట్లాంటి క్రిమినల్స్ ఎంతమంది నా ఇంటి చుట్టూ గిరగిరగిరా తిప్పుకుంటున్నా. ఆ సంగతి నీకు అనవసరం, వాటి సంగతి నేను చూసుకుంటా. నువ్వు నాకు ఈ సాయం చేస్తావా లేదా? అది ప్రయత్నించడాలు లేవు. నువ్వు మాట్లాడాల్సిందే, ఒప్పించాల్సిందే, ఒప్పిస్తానని నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే. ఒప్పిస్తాడు. ఆహా, ఇప్పుడు కదా నీకు 2 కోట్లు, నాకు సీత. కొద్దిగా నవ్వయ్యా. మధు మధు రావా బయటికి. కొద్దిగా ఉద్యోగానికి పోతాడు, లేకపోతే కోడి పూజలు పంపలు ఉరుగుతాను బయటికి కదా. ఇంట్లోంచి వస్తున్నా. ఏం రాకూడదా? కూడదని కాదు, మీద ఇల్లు కదా అని. మధుగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వెళ్ళాను. నా సంగతి సరే, నువ్వు చెప్పిన పని ఏం చేశావు? అంతా ఓకే, రెడీ క్యాష్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ. మరి ఆలస్యం దేనికి? సీత పెళ్లి ఒప్పుకోవాలిగా. ఒప్పించుకోవటం నీ బాధ్యత. అవుననుకో, ఈ విషయంలో కొద్దిగా సాయం చేయమని ఆ మధుని అడిగా. ఎంతవరకు వచ్చిందో అడిగి వస్తా అని. బాయ్ మధు. మధు నీకు కొద్దిగా తెలియలేనట్టుంది. ఇలాంటి విషయాల్లో సొంత తెలివితేటలు ఉపయోగించాలా? మన మెదడు అదుగు పరుల్లో సూక్ష్మ బుద్ధి అనే ఒకటి ఉంటుంది. దాన్ని మనం నిద్రలేపాలి. సూక్ష్మ నిద్రలేసుద్ది. నేను పజిల్లాంటి కథ చెప్తాను. ఆ కథకు నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావనుకో, నీలో ఉన్న సూక్ష్మ బుద్ధి నిద్రలేసినట్టే. అప్పుడు నువ్వేం చెప్పినా సరే మా చేతి తొందరగా చెప్తాను. బాగా విని శ్రద్ధగా విని గట్టిగా సమాధానం చెప్పాలి, ఓకేనా? ఇది తిరుపతి కొండ, ఇది శ్రీశైలం కొండ. ఈ తిరుపతి కొండ మీద ఒక అన్నా చెల్లెలు ఉన్నారు. శ్రీశైలం కొండ మీద ఒక తండ్రి కూతురు ఉన్నారు. ఈ తిరుపతి కొండ మీద ఉన్న అన్నా చెల్లెలు శ్రీశైలం కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరికి పరిచయాలు ఏర్పడిన తర్వాత ఈ తిరుపతి అన్నకు శ్రీశైలం కూతురికి పెళ్లి జరిగింది. అట్లానే శ్రీశైలం తండ్రికి తిరుపతి చెల్లెలు కూడా పెళ్లి జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు నీలో ఉన్న సూక్ష్మ బుద్ధి అటు ఇటు పొల్లుతూ ఉందన్నమాట. ఈ పెళ్ళైన ఈ 2 జంటలు అందరూ కలిసి మళ్ళా తిరుపతి కొండ మీదకి వెళ్ళారు. తిరుపతి కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఈ తిరుపతి జంటకేమో ఒక అబ్బాయి పుట్టాడు, ఈ శ్రీశైలం జంటకేమో ఒక అమ్మాయి పుట్టాడు. ఈ తిరుపతి జంట పుట్టిన అబ్బాయికి ఈ శ్రీశైలం జంట పుట్టిన అమ్మాయి వరుసకి ఏమని చూసుకోవాలి? దీనికి నా తెలివితేటలన్నీ ఉపయోగించాలి, బాగా ఉపయోగించాలి. చెప్పు, కరెక్ట్గా చెప్పు. తిరుపతి కొండ, శ్రీశైలం కొండ, తిరుపతి అన్నం, శ్రీశైలం తండ్రి, తిరుపతి కొడుకు, శ్రీశైలం. ఏమని పిలవాలి? నీకు తెలవాలి. నీ సూక్ష్మ బుద్ధి నిద్రలేవాల, గుర్ర పెట్టి నిద్రపోతుంది. చేతులు ఒప్పిస్తూ నీ వల్ల కాదు, కానీ నువ్వు వెళ్ళి మొదలు ఉడుకో.
కొండ, ఇది శ్రీశైలం కొండ. ఈ తిరుపతి అన్న కొడుకు శ్రీశైలం తండ్రి కూతురు. ఒకరికొకరు ఏమవుతారు, ఏమని తెలుసుకోవాలి? తిరుపతి కొండ ఏంది, శ్రీశైలం కొండ ఏంది, కొడుకు ఏంది, కూతురు ఏంది? రాయరా నీకు మెంటలెక్కి కదయ్యా, నువ్వు అదే కదా, నేను సీతాపతి కదా ఇతను ఇదేది ఏం చెబుతున్నాను? అదే నువ్వు మధువు కదా, నేను సీతాపతిని కదా. సరే సరే, ఈ సంగతి వదిలే. సీత నాతో పెళ్ళికి ఎంతవరకు అది నీళ్ళు అవుతావింది, ఒప్పిస్తానని మాటిస్తావే. నువ్వు మాట తప్పితే నేను కూడా మాట తప్పుతా. నువ్వు తాగుపోతావని తిరిగిపోతావని డిసైడ్ చేసి రాష్ట్రం మొత్తం తీసుకెళ్ళి మాట్లాడారు దాదాపుగా ఒప్పుకున్నట్టే. నట్టే ఏందయ్యా, నట్టే. ఇంకా పిలు, నా ఎదురుగా మాట్లాడు. పిలుస్తా, నేను పిలుచుకుంటాను, నువ్వు వద్దులే. నేను పిలుచుకుంటా. సీత సీత సీత. ఏంటండి? అదే ఏం లేదు, మధుగా నీతో మాట్లాడిన విషయం ఏం చేశావని. ఏం మాట్లాడారు? అదే అది ఇదిగో చెప్పు. అదేనండి సీత గారు, ఆ లాయర్ మిమ్మల్ని ప్రేమించానని. చెప్పు తెగుద్ది అని చెప్పు. ఏంటి చెప్పు అంటుంది. తన కాలు చెప్పు తెగిపోయిందంట, కుట్టించుకోవాలి. నాకేం పోయి గుర్తించుకొస్తా. ఇప్పుడు చెప్పులు కుట్టియడం అంత ముఖ్యమా? కాదనుకో. మాట్లాడు మాట్లాడు. ఇదిగో బాగు, ఒకసారి పక్క పోయి మాట్లాడతావు. ఇదిగో నా ఎదురుగా ఓపెన్గా మాట్లాడు. మాట్లాడు. నీకు అసలు తెలివి ఉందా? ఇట్లాంటి విషయాలు ఆడపిల్లలతో ఓపెన్ గా బయట పెట్టి మాట్లాడతారా? గారు చేత నాతో పెళ్లి ఒప్పుకుంది. మీ ఆయన ఒప్పించాడు. చాలా థ్యాంక్స్ మధు గారు. నేను వెళ్ళి డాక్యుమెంట్స్, డబ్బులు, మా ఇంటికి కాగితాలు అన్నీ తీసుకొని వస్తాను. ఇదిగమ్మా అన్ని బియ్యంలో పసుపు వెళ్ళిపోతాను. మీ ఇద్దరే నా పెళ్లికి పెద్దలు. నా కోసం పెద్ద ఆయన వస్తాడు. ఇక్కడే ఉంటాడు అట్లా చెప్పా. నేను లేనప్పుడు నేను వచ్చాను అనుకో. నేను కాదమ్మా పెళ్ళి ఇట్లా. నేను లేనప్పుడు ఆయన వచ్చాడు అనుకో, ఖర్చు కూర్చోబెట్టి మరి అది చేసి మంచినీళ్ళు అడిగినా. ఏంటి పెళ్లి అక్షంతలు డాక్యుమెంట్స్ అంటున్నారు? వాడేంది ఆంబోతులు కరుస్తున్నాడు. చేత పెళ్లికి ఒప్పుకుందని డ్యాన్స్ ఏమి ఒప్పుకున్నావా? ఆ ఆస్తి పత్రాలు మన చేతికి రానివి. వాడికి నిజంగానే కత్తోడు అతనిస్తాను. ఏమండి, ఈ ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా నటించండి చాలు. ఈ ఒక్కరోజే అదిగో వాడు వచ్చేస్తున్నట్టున్నాడు. పదండి, లోపల ఎవరండి? ఎవరండి లోపల? ఎవరు కావాలండి? బిర్యానీ. బిర్యానీయా? రాదా? ఎవరే? ఎవరో వచ్చి బిర్యానీ కావాలి అంటున్నారు. గొప్ప తీసి వాళ్ళ ఆయన మనిషిని కూర్చోబెట్టి మరే చెయ్యి. రండి కూర్చో. మంచినీళ్ళు కావాలా? బిర్యానీ కావాలి. బిర్యానీయా? ఇందుకు మీకెవరు కావాలండి? గోపి కోసం వచ్చాను. గోపినాథ్ ఉండేది ఇదేనా? ఇదేనండి, నేనే వారి భార్యని. అవునా? అచ్చం బిర్యానీ దేవులా ఉన్నావమ్మా. ఇంతకీ నీ పేరేంటి? రాదండి. పేరు అడిగితే రాదంటావేంటి? రాదండి. తన పేరు రాదండి, రాధా. ఇంతకీ నువ్వేరమ్మా? నేను ఈ పక్క వాటాలని ఉంటున్నానండి. అతను? ఈయన మా అన్నయ్య. ఇందుకు గోపి మీకు? నేను గోపికి తండ్రిని. నా బిర్యానీ అంటే గోపి మీ కొడుక? గోపికి నేను తండ్రి అయినప్పుడు నా బిర్యానీ గారికి ఏమవుతాడు? ఈవిడంటే నా కోడలు కాబట్టి నమస్కారం మామయ్య గారు అంది. మరి నువ్వెందుకు నమస్కారం పెట్టావమ్మా? అంటే అది మా మామయ్య కూడా అచ్చం మీలాగే ఉంటారు, అందుకని. అన్న నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అన్న తండ్రి అనాల్సిన మాట్లాడుతున్నావు. అన్న తండ్రి అంటున్నావు. కొడుకు నా విషయంలో ఏం చేస్తావు?
నిర్దాక్షిణ ఇంట్లో వచ్చి బయటికి నెట్టారు. అప్పుడు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఏదో బిర్యానీలో అలా చేసేది. ఆ రోజు నుంచి మీ అమ్మ నన్ను సాధిస్తూనే ఉంది. నీ మీద బెంగ పెట్టుకొని మంచం ఎక్కింది. చూడడం తీసుకొని ఇంటికి పోతాం కదా. ఇప్పుడు అలా కుదురుతుంది. ఏంటండి మీ నాన్నగారు ప్రతిదానికి బిర్యానీ బిర్యానీ అంటున్నారు. నమస్కారం మామయ్య గారంటే అచ్చం బిర్యానీ దేవిలా ఉన్నావు అమ్మా అంటున్నారు. ఆయన ఉద్దేశంలో బిర్యానీ దేవుంటే లక్ష్మీదేవి అని అర్థం. అలాగా? ఆయనకు చిత్రమైన అలవాటు. ఏంటది? ఉదయం నిద్రలాగానే మనసు మీద అనుకున్నాడు అనుకో, అది నెరవేరేదాకా దాని మాటల మధ్యలో దొరుకుతుంటాడు. బహుశా వాళ్ళ ఉదయం నిద్రలాగా బిర్యానీ తినాలనుకుంటాడు. ఏంటా గుసగుసలు? గోపి తినారా? మీ అమ్మకు బాగలేదని చెప్పాను కదరా, తొందరగా బయలుదేరాలి. బిర్యానీ లేదు. బిర్యానీ అంటే ఇప్పుడు టైం లేదనా? సర్దుకురండి. ఈ పరిస్థితుల్లో మేము రాలేము నాన్న. ఆ మాట అంటే నాకు మండొద్ది. అప్పుడు సీత కొమ్మ తీసి నా పిల్లల్ని తీసుకెళ్తాను ఏంటి? అది అసలు అమాయకురాలు. కదులుతావా లేదా? నా మాట అంటే లెక్కలేదా? మీరు అలా కోపడకండి. మీరంటే ఆయనకి చాలా గౌరవం. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటారు. నీకెందుకు చెప్తుంటాడమ్మా? అంటే నాకంటే నాకు కాదండి, మాకందరికీ అనమాట. మరి ఇప్పుడు అట్లా మాట్లాడతాడేంటి? అంటే ఇంటి నుండి గెంటేశారని కోపంలో ఉన్నారు. అక్కడికి నేను చాలాసార్లు చెప్పి చూశాను. నువ్వా? నేనంటే నేను కాదండి, మేమందరం అనమాట. పెద్దవాళ్ళంటే అలా కోపడుతుంటారు, మనమే కాస్త సర్దుకుపోవాలి అని. వాడు సర్దుకుపోడమ్మా. ఎందుకంటే మా రక్తం కదా, పట్టుదల ఎక్కువ. ఈ మండితనంతోనే కన్నబిడ్డను దూరం చేసావని వాళ్ళమ్మ చెప్పగా ఇప్పటికి అర్థమైంది. అందుకే నా బిర్యానీ అంతా వదిలేసి వచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. ఆహా, ఇప్పుడు ఇద్దరికి కలిపి మళ్ళీ బ్రహ్మాండంగా పెళ్లి. అంటే ఒకసారి పెళ్లి అయిపోయింది కదా, మళ్ళీ రెండోసారి పెళ్లి ఉంది. కానీ మళ్ళీ పెళ్లి అంటే వేరే అమ్మాయితో కదమ్మా, వీళ్ళిద్దరికి పెళ్ళా? నేను చచ్చా ఒప్పుకో. ఒప్పుకుంటే నా పరిస్థితి ఏంటమ్మా వాడు? అంటే వాళ్ళకి రెండోసారి కూడా పెళ్లి అవుతుంది, అన్నయ్యకి ఒకసారి కూడా పెళ్లి కాలేదు. అందుకని అబ్బాయి, నువ్వు మా కోడలు ఫ్రెండ్కి అన్నావు కాబట్టి నేనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. నాకు మళ్ళీ పెళ్ళా? ఏందమ్మా వాడు? పెళ్లి కావాలని నడుస్తాడు, పెళ్లి చేస్తాను వద్దంటాడు. ఏ గోపి, నా మీద కోపంతో ఎవరికి తెలియకుండా ఎక్కడో బిర్యానీ చేసుకున్నావు. ఎక్కడా కాదండి, గుళ్ళోనే. నీకెలా తెలుసమ్మా? అంటే మేమే దగ్గరుండి చేసాం కదా అన్నయ్య. అయితే ఇప్పుడు కూడా మీరే దగ్గరుండి వీళ్ళిద్దరు పెళ్లి చేయండి. నువ్వే మా వాడిని పెళ్లి కొడుకుని చేయాలి. నేనా? నా వల్ల కాదు. ఎందుకని? ఎందుకంటే ఒకసారి పెళ్ళి నాకు మళ్ళీ పెళ్ళింది నాన్న. నువ్వు మాట్లాడకు. దిక్కు లేకుండా ఎక్కడో గుళ్ళో జరిగిన పెళ్ళే కాదు. నా కొడుకు పెళ్ళి అంటే ఏవన్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరగాలి. ఈ జగన్నాథం పెద్ద మనసుతో తన కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాడు. ఊరంతా అనుకోవాలి. ఊరంతా అనుకోవడం కోసం అన్నమాట. ఊరందరి కోసం లేదురా, నానమ్మ కోసం. చూడమ్మా, నువ్వు నాకు బాగా నచ్చావు. మళ్ళీ పెళ్ళి వీడిలాగా చిగురేకుండా పద్ధతిగా ఉన్నావు. ప్రేమించిన అమ్మాయి అంటే పొగరబోతులా ఉంటుంది అనుకున్నావు, కానీ చాలా బుద్ధిమంతురాలాగా ఉన్నావు. మామయ్య గారు నువ్వేంటి ఊపుకుంటూ కొనుక్కుంటూ వస్తున్నావు? పెళ్లి కొట్టుకుంటావా ఏంటి? నీకెందుకే నచ్చలేదు బిర్యానీ? ఎందుకంటే హలో, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, చేతులు దండలు, కాగితాలు. అబ్బో అడిగిందే సీతాపతి. మజాక రెడీమేడ్ కొన్నా షాప్ లో నుంచి చేసుకొని నేరుగా వచ్చేసా. ఇదిగో 20 lakhs చెక్. ఇదిగో హౌస్ డాక్యుమెంట్. ఇదిగో 2 కోట్ల ప్రాపర్టీ. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ ఇద్దరు కలిసి నాకు ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టాలా? మా ఇద్దరికి దండం మార్పించి చెప్పాలి. మీ అమ్మకు బాగాలేదంట, ఆసుపత్రిలో చేర్పించారంట. ఎలా ఉందంట? సీరియస్ గా ఉందంటరా. చూడండి, అబ్బాయిని కోడల్ని తెచ్చేలోపు నేను ఉంటానో ఉండను, వాళ్ళిద్దరినీ కలిపి ఫోన్లో ఫోటో తీసి బిర్యానీలో పంపండి చూస్తాను అంటుందిరా. వాట్సాప్ లో పంపమని. యాడిది కొత్త క్యారెక్టర్ ఉంటారైంది? ఈడెవడు జిడ్డు మహేశ్వరం వస్తున్నాడు. అమ్మా నాది జిడ్డు మహా. పెద్దనా కొద్దిగా జాగ్రత్త మాట్లాడు. అసలు నువ్వెవరు, నీ పేరేంది, నీ కథ ఏంది మొత్తం చెప్పు. నా పేరు జగన్నాథం, నేను గోపికి తండ్రిని. నా కొడుకుని కోడలు తీసుకెళ్ళడానికి వచ్చాను. చేసుకో, నీ కొడుకు నీ కోడల్ని చేసుకోవడానికి మసాలా ఎందుకంట? అయినా ఇక్కడ గోపి అనే క్యారెక్టర్ లేదు, ఏమైనా తీసుకెళ్తా? నీకు బొత్తిగా బిర్యానీ పని చేయట్లేదు. వీడే నా కొడుకు గోపి. అమ్మ ఇటు పక్కన నుంచి గోపి కాదు, మధు. కాదు, కన్న తండ్రిని. నాకు తెలుసా నీకు తెలుసా? తీసుకెళ్తాను.
తీర్థమ్మ దండ మార్చుకోండి మార్చుకోండి దండ ఏనా దండ ఎందుకంటే ఒకరి పిల్లానికి ఇంకో దండ వేసిన తప్పు కాబట్టి ఈ రాగా నా పిల్లం నా కోరం పట్టు నీ పిల్లం అంటావా పడ్డారు నా పిల్లలు పడ్డారా నా ముందే చేసి మాట్లాడారా ఇతను చెప్పింది నిజమేనా? ఈ రాధ ఇతర భార్య పేరు మధు. ఇంతకి నీ బిర్యానీ ఎదురా అదిగో చేతే నా భార్య. నమస్కారం మామయ్య గారు, నన్ను క్షమించండి. నా ఫ్రెండ్ ఆస్తి కాపాడడం కోసం ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది. ఆస్తి ఏమిటి నాటకం ఏమిటి నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగిందంటే నాన్న, అది జరిగింది. నేను ఈ నాటకం తప్పైతే క్షమించినాను. నేనేం తప్పలేదురా, మంచి పనే చేశారు. మోసం దాకా అందరూ కలిసి నన్ను చీట్ చేశారు. వీళ్ళు అడ్డం పెట్టుకొని మమ్మల్ని అందరినీ బ్లాక్ మెయిల్ చేయలేదు. నీకు బుద్ధి చెప్పడం కోసం మేము ఈ నాటకం ఆడాం. చేత నన్ను పెళ్లి చేసుకుంటానని చేతివే. నా కోడలు నేను పెళ్లి చేసుకుంటాను. అవును కదా, నీకు వీళ్ళందరూ అన్ని అబద్ధం చెబుతున్నారు. ఈ అమ్మాయి ఏమో నాకు పెళ్లి కాలేదమ్మాయి, పెళ్లి కాలేదు కదా అని చెప్పని నేను ప్రేమించాను. ఈ అమ్మాయి మూడు కలిపి పక్కింటి మూడుగా పెట్టింది. అది నాకేం తెలుసు, పెళ్లి కాలేదని కదా, పెద్ద మనిషి కావాలి కదా, ఆయన మాట్లాడమన్నా. ఆ మా దేవుడు మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడేమో నా పేరు కూడా అంటాను. అదేంటి తెలుసు, అడుక్కోను పక్కన ఏది ఏమైతేనే మీ ఆస్తి మీకు దక్కింది. నా కొడుకు కోళ్ళు మంచి పని చేశారు. అమ్మకి అదంతా ఒకసారి ఫోన్ చేయనన్నా. ఏం పర్లేదురా, నువ్వు ఎక్కడ రానే మొండికేస్తానని చిన్న అమ్మ సెంటిమెంట్ వాడా. సర్లే మీరేదో సెంటిమెంట్ వాడుకోండి కానీ నా ఆస్తి నాకు ఇవ్వండి. గోపి వెళ్తాం. చూడండి, నా పేరు గోపి, నువ్వు ఇచ్చింది మధు. మధు మధు చెక్కను ఇంటి డాక్యుమెంట్ నేను పోతా. నా పేరు మధు కదా, నువ్వు ఇచ్చిన ఖర్చు రాకు. అతను పోయి అడుకో. బిర్యానీతో కొడతా. ఇక్కడ బిర్యానీ అంటే చెప్పే కదండి. నీకు ఎందుకు చిక్కదా నిండా పోయా ఎట్లాంటి బుద్ధి తప్పి వాళ్ళు ఎప్పుడు ఎవరు చేయకూడదు. నా ఆస్తి నాకు రాకపోతే నేను అడుగుకుంటాను కూడా పలుకుతాను. ఇప్పుడు నేను ఏం చేయగలను? అమ్మా చేతం కానీ నేను దాన్ని పెడతానమ్మా. నా ఆస్తి నాకు ఇవ్వను. చెప్పమ్మా. బుద్ధి వచ్చింది అంటున్నాడు కదా, ఆ ఆస్తి తనకి ఇచ్చేయండి. అంత చూడండి, ఇతరుల అవసరాలను అవకాశం ఎక్స్ప్లైట్ చేయటం మనిషి అన్నవాడు చేయకూడదు పని. మీకు జాతర అయితే నలుగురికి సహాయపడు, అంతేగాని ఇట్లా వెలిచేస్తుంది. మధు, నీ భాగ్యలక్ష్మి, నీ ఇంటి దస్తాలు, నీ 2 కోట్ల ఆస్తి. థ్యాంక్స్ గోపి గారు. ఈ ఆస్తి అంతా మీరే ఉంచుకొని నన్ను తల్లి తరివేసినా నేను పోయి చెప్పుకోవడానికి దిక్కు దిశాను లేనండి. మీరందరూ మంచోళ్ళు గొప్పోళ్ళు. అమ్మా చేతం తల్లి ఉంటానమ్మా. పెద్దనా కొడితే కొట్టావు కానీ మంచోడు కమ్మలు పెట్టుకు కన్నావు అయ్యా. కొత్త ఆస్తి వచ్చింది మళ్ళీ చాలు బాక. అమ్మాయిని బాగా చూసుకో. ఉంటానమ్మా. తల్లి చిత్రపతి దండ మార్చుకుంటారు. పిల్లబాబుతో కనకాలం వద్దులే. లేవండి, చూడండి, మీ అందరూ కలిసి మాతో పాటు మా ఊరు వచ్చి మా వాడి మళ్ళీ పెళ్లి చూసి 16 రోజులు పడినాక మీరందరూ మాతోనే గడపాలి. అప్పుడు అందరికీ బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ అంటే తెలుసు శుభమని. ఇప్పుడు ఈ సూక్ష్మత నిద్రలేసింది. బాలినేని నాగేశ్వరరావు గారు. రాఘవ్ గారు
ముద్రన రాఘవ గారు వచ్చి వీరికి ప్రదర్శన పారితోషికం మరియు షీల్డ్ను బహిరించవలసిందిగా కోరుతున్నాం. రేపు 3 నాటికలు ఉన్నాయి. 8:45 మొట్టమొదటి నాటిక కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం, 2వ నాటిక తాడేపల్లి వారి మనస్సుని, 3వ నాటిక కట్లపాడు వారి విముక్తి. ఈ 3 నాటికలు ఉన్నాయి. 8:45 మొట్టమొదటి నాటిక ఉంటుంది. రాఘవయ్య గారు. ముద్రన రాఘవయ్య గారు దర్శకుడు బాలినేని నాగేశ్వరరావు గారికి షీల్డ్ బహుకరిస్తున్నారు. అలాగే 18,000 రూపాయల ప్రదర్శన పారితోషికం కూడా ఇస్తున్నారు. అలాగే దర్శకుడికి 1000 రూపాయలు మరియు రచయితకు కూడా 1000 రూపాయలు ఆ 2 కవర్లు కూడా వారికి అందిస్తున్నారు. అలాగే నాటికలో నటించినటువంటి కళాకారులందరికీ కూడా గిఫ్టులు బహుకరణ ఉంది. ఇప్పుడు ముందుగా రచయిత గోవిందరాజుల నాగేశ్వరరావు గారు బహుమతి తీసుకోండి. తర్వాత మధు పాత్ర గారి ఎం హర్నాథ్ బాబు, గోపి పాత్ర గారి మరియు డైరెక్టర్ కూడా బాలినేని నాగేశ్వరరావు గారు. రాధపాత్ర గారిని శ్రీమతి దేవసేన, సీతా పాత్ర గారిని శ్రీమతి యశోద, సీతాపతి పాత్ర గారి ఉన్నవ వెంకటశేషయ్య, జగన్నాథం పాత్ర గారి ఎం శ్రీరామమూర్తి. రండి సార్. ఆహార్యం రంగారంకణ లైటింగ్ పాటిబండ్ల కమలాకర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 2వ రోజు కార్యక్రమాలు 3 నాటికలు అయిపోయినాయి. ఈ 3 నాటికలతోటి 2వ రోజు కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. ఇంతటితో ఈరోజు కార్యక్రమాలకు సెలవు పలుకుతూ మళ్ళా రేపటి కార్యక్రమాల్లో కలుసుకుందాం. శుభరాత్రి.